హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్. అండ్ అదేవిధంగా మనం నీట్ ప్రజెంట్గా లోకల్ డిస్ప్లే లిస్ట్ కోసం అయితే చూస్తున్నాం. అండ్ కౌన్సిలింగ్ స్టార్టింగ్ కోసం కూడా చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి వాళ్ళకి ఇంపార్టెంట్ నోటీస్ అయితే వచ్చింది. ఏంటంటే మనకు ఎన్టీఏ నుంచి ఆ సిడీస్ అయితే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించి వీళ్ళకి ఇక్కడి నుంచి క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ అయితే వస్తుంది. అది వాళ్ళు రెడీ చేశారు, తీసుకెళ్ళండి అని చెప్పి నోటీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడి నుంచి వెళ్ళి అది తీసుకొని రావడమే. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్లు 3rd వరకైతే ఇది వచ్చేస్తుంది. వెళ్ళి తీసుకొని వచ్చి అది అప్లోడ్ చేస్తారు ఈ వెబ్సైట్స్లో. సో ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో అండ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వెబ్సైట్లో. ఆ వెంటనే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు కౌన్సిలింగ్ చాలా ఈజీగా అయిపోవాలి, ఎలాంటి డౌట్ లేకుండా అంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మెంటర్షిప్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. పెయిడ్ సర్వీస్ మాత్రమే. సో మీకు ఒక కంప్లీట్ కౌన్సిలింగ్ అయ్యే వరకు మీకు ఒక తోడైతుంటుంది అనమాట. సో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నా పర్సనల్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మన గ్రూప్స్ ఉంటాయి, ఎవ్రీ అప్డేట్ అందులో పోస్ట్ అవుతూ ఉంటుంది. కట్ ఆఫ్స్ వెబ్సైట్ ఇస్తాము. అండ్ అదేవిధంగా ప్రతి చిన్న డౌట్ మీకు అయితే ఒకరికి చెప్పుకోవడానికి అండ్ రిలాక్స్గా ఉండడానికి అయితే ఉంటుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే అవసరం అనుకున్న వారైతే కండి, లేని వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. పర్సనల్ కేర్ కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. అది పెయిడ్ సర్వీస్ మాత్రమే, అక్కడ డౌట్ కోసం అయితే చేయొద్దు. అండ్ అదేవిధంగా మనం చూస్తే ఇక్కడైతే ఆల్రెడీ వచ్చేసింది నోటీసు, తీసుకెళ్ళండి అని చెప్పి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో 10:30 నుంచి 5, సో మేబీ రేపు వెళ్ళి తెచ్చినా సో ఒక 2 డేస్లో అయితే ఇది వచ్చే అవకాశం అయితే ఉంది లిస్ట్ ఇంకా. అండ్ కౌన్సిలింగ్ అయితే ఆగదు. అండ్ అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన ఒక స్టూడెంట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేట్ కావడం వల్ల తనకు మార్క్స్ తగ్గాయని చెప్పి కోర్టులో కేసేశాడు. సో అప్పుడు గవర్నమెంట్ తరపున ఈ లాయర్ మాత్రం జూలై 1 నుంచి మేము కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి, దీన్ని త్వరగా తేల్చండి అని అడగడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా మనకు జూలై 1 వీక్లో కంప్లీట్గా అంతా సెట్ అయిపోతుంది. మీరు ఇంకా అలర్ట్గా ఉండాల్సిన సమయం అన్నమాట ఇది. జూలై 1 వీక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు డిస్ప్లే లిస్ట్ అండ్ ఆల్ ఇండియా కోటా అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ లోకల్ రిజిస్ట్రేషన్ అయితే 2nd వీక్లో స్టార్ట్ కావచ్చు. అండ్ మొత్తానికైతే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. అండ్ డిస్ప్లే లిస్ట్ నుంచి ఎలా మీ కట్ ఆఫ్ చూసుకోవాలి, కొన్ని వీడియోస్ అయితే చేశాను, ఆ వీడియోస్ కూడా చూడండి. సో డిస్ప్లే లిస్ట్ అంటే ఇంకా అప్డేట్ వచ్చేసింది, వెళ్ళి తీసుకొని వచ్చి అది పబ్లిష్ చేయడమే ఇంకా.